హలో ఫ్రెండ్స్, హాయ్. ఇప్పుడు ఎండాకాలం కదా, పెసరపప్పుతో మనం బడీలు చేసుకుందాము. ఇవి బాగా ఎండలో ఎండబెట్టాలి. ఇవి ఎండిన తర్వాత మనము టమాటా కూరలో కానీ, వంకాయలో కానీ, గోకరకాయలో కానీ, ఉల్లిగడ్డలో కానీ ఇట్లా దేంట్లో అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో మనం ఇప్పుడు పెసరపప్పు బడీలు ఎలా చేయాలో చూద్దాము. పెసరపప్పు 2 hours ముందు నానబెట్టుకొని ఇలా సన్నం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం షాజీరా, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం మార్వాడి మేతి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన అన్నీ చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇవి మంచిగా ఎండిన తర్వాత మనము కూర వండేటప్పుడు ముందుగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ వీట వేసి మనము టమాటా వేసుకుంటే టమాటా ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ వేసి ఆ కర్రీ ఉడుకుతుంటే ఇవి వేసేసుకోవాలి. మనకు ఎన్ని కావాలైతే అన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి చేసి బడీలు ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన బడీలు మొత్తం రెడీ అయిపోయినాయి. ఇవి ఎండాలి మంచిగా. ఎండిన తర్వాత కూరలు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. అయితే ఇప్పుడు ఇది 1/2 kg పిండితో చేశాను. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.